మారండయ్యా మారండి. అప్పుడైతే నలుగురు హీరోలు మాత్రమే, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నేను. ఇప్పుడు అలా కాదు, 20 మంది వరకు కుర్ర హీరోలు వచ్చేసారు. ఒక్కో ఫ్యామిలీ నుంచి 3-4 రేస్ లో ఉంటున్నారు. అందరూ కమర్షియల్ అంటే ఎలా? వైవిధ్యమైన స్టోరీలు ఎంచుకుంటేనే కదా జనం చూసేది అంటూ ఇటీవల వీలు దొరికినప్పుడల్లా హితబోధలు చేస్తున్నాడంట నాగార్జున. అవును మరి, 90 సినిమాల అనుభవం, 30 ఏళ్ల సినీ అనుభవంలో ఆ మాత్రం చెప్పకపోతే ఎలా అంటున్నారు? అన్నారని కాదు గాని జరుగుతున్న వాస్తవమే కదా. అందరూ ఫైట్లు, సాంగ్స్, యాక్షన్ అంటూ ఒకే మూసలో కొట్టుకుపోతున్నారు. మారుతున్న కాలంతో పాటు మార్పు లేకపోతే ఎలా అంటున్నారు? ఇటీవలే ఎన్టీఆర్ ను చూసి నేర్చుకోవాలంటూ కుమారులకు చెప్పిన నాగ్, మిగతా వాళ్లకు మాత్రం పవన్, మహేష్ బాబులను చూసి నేర్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి వంటి హిట్స్ తో ఉన్న నాగ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ లోనూ ఇప్పటికీ తీసిపోలేదు. కొడుకుల కంటే తనదే పై చేయిగా ఉంది. నాని, నితిన్, నిఖిల్, సుధీర్, రాజ్ తరుణ్ లాంటి కొందరు మాత్రమే వైవిధ్యమైన రూట్ లో వెళ్తున్నారని ప్రశంసించాడు. మొత్తానికి నాగ్ ఇంటర్వ్యూ అంటే చాలు 4 సలహాలు, సూచనలను కూడా ఇండస్ట్రీకి పడేస్తున్నాడంట.